హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రేమపీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం. అరవింద్కి ప్రజ్ఞ కనిపిస్తుంది. బావా నిన్ను చూసి ఎన్నాళ్ళయిందో అంటుంది. ఆ మాటలు విన్న అరవింద్కి ఆశ్చర్యం వేస్తుంది. ప్రజ్ఞేనా ఇలా మాట్లాడేది అనుకుంటాడు. సాయంత్రం అవుతోంది. ఎదురుగా సముద్రం అలల మీద సూర్యాస్తమయం కనిపిస్తోంది. అమృత హోటల్ రూమ్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి తన ప్రతిబింబం చూసుకుంటోంది. ముఖంలో ఇదివరకు ఎప్పుడూ ఉండే కృత్రిమమైన చిరునవ్వు పోయింది. పెదవుల మీద చిరు కోపం కదులుతోంది. కళ్ళు ఆనందం నాట్యం చేస్తున్నాయి. 4 రోజుల నుంచి తను మోహన్ బయటకు వెళ్లకుండా ఈ రూమ్లోనే గడిపారు. అమృత, మన ఇద్దరి జీవితాలు దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. నీతో స్నేహం కలిపిన ఈ చెయ్యి ఎప్పుడూ విడిపోదు అన్నాడు మోహన్. మోహన్, నాకు వ్యాఘ్రమూర్తి గురించే భయంగా ఉంది అంటుంది. వాళ్ళ ముందు మనం జాగ్రత్తగా ఉందాం. ఈ ఐలాండ్ వదిలి వెళ్ళగానే మనం విశాఖపట్నం పాండురంగడి గుడిలో పెళ్లి చేసుకుందాం అన్నాడు మోహన్. అమృత కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. మోహన్ అంది. మోహన్ అమృత తల మీద చేయి వేశాడు. అమృత అతని భుజానికి తల ఆనించి కళ్ళు మూసుకుంది. ప్లెజర్ ఐలాండ్ ఒక చల్లని తల్లి. నాకు నీ అండని ప్రసాదించింది. నేను జన్మలో ఊహించలేని విషయం. రోజుల్లో సాధ్యం అవుతుంది మోహన్. నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలి నీకు అంది అమృత. కృతజ్ఞతలా? వద్దు, నేనే నీకు చెప్పాలేమో. ఇది నీకోసం నేను చేస్తున్న పోరాటం కాదు, నా స్వేచ్ఛ కోసం నేను చేస్తున్న పెనుగులాట. పెళ్లి గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. ఇంకో అమ్మాయిని చేసుకోవడం అంటే ఈ బాధని మూటకట్టి ఆమె మెడకి కట్టడమే అనుకున్నాను. కానీ భగవంతుడు నాకు దయతలచి అవకాశం ఇచ్చాడు. మోహన్, అమృత ఇంకేం చెప్పలేకపోయింది. మనిద్దరం ఇక దూరంగానే ఉందాం. వారికి అనుమానం రానియడం క్షేమం కాదు. అలాగే, జాగ్రత్తగా ఉండు, హెచ్చరించి వెళ్ళిపోయాడు. అమృత తల ఊపింది. మోహన్ జ్ఞానేశ్వరి దగ్గరకు వెళ్ళిపోయాడు. అతన్ని కారిడార్ చివరి వరకు పంపి అమృత రూమ్కి తిరిగి వచ్చింది. ఆమెకి ప్లెజర్ ఐలాండ్ తిరగాలని, అన్నీ చూడాలని ఏమాత్రం అనిపించడం లేదు. ఇప్పుడు 1000 ప్లెజర్ ఐలాండ్స్ ఆమె మనసులో తిరుగుతున్నాయి. అవి స్వేచ్ఛ, ఆనందం, వ్యక్తిత్వ వికాసం, స్వతంత్ర జీవన శైలి, పరువు, మర్యాద, ఎన్నెన్నో. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకునే రోజుల్లో పెళ్ళైతే రాబోయే భర్తతో ఇలా ఉంటాను, అతని కోసం ఇలా ఎదురు చూస్తాను, అతని కోసం ఈ రకంగా కమ్మటి వంట చేస్తాను, ఇలా ఆలోచించుకుంటూ ఉంది. పాండురంగ దేవాలయంలో సన్నాయి వాయిద్య నేపథ్యంలో మంత్రఘోషతో మోహన్ తన మెడలో అలంకరిస్తున్న తాళిబొట్టు, దానికెంత విలువ? అమృత కళ్ళు సోగగా చూస్తున్నాయి. ఆమె మనసు ఇక్కడ లేదు. పాండురంగ దేవాలయ ప్రాంగణంలో ముగ్ధ మనోహరంగా ఉంది. కూర్చున్న తను ఒక అనిర్వచనీయమైన ఆనందం పొందుతోంది. ఆ ఆనందాన్ని చిన్నాభిన్నంగా ధ్వంసం చేసేస్తున్నట్టు కాలింగ్ బెల్ మోగింది. అమృత ఉలిక్కిపడింది. మోహన్ మళ్ళీ వచ్చాడా అనుకుంది. గబగబా నైట్ గౌను లేసు ముడేసుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. 1000 వెన్నెలలు కురిపించేస్తుందన్న చందమామల చూస్తున్న అమృత ముఖంలో భూతాన్ని చూసిన చిన్నపిల్లల నవ్వు ఎగిరిపోయింది. ముఖం పాలిపోయింది. ఎదురుగా వ్యాఘ్రమూర్తి నిలబడి ఉన్నాడు. అమృతకి ఎంత ప్రయత్నించినా ముఖం మీదికి నవ్వు రావడం లేదు. ఆయన అలవాటు ప్రకారం లోపలికి వచ్చి తలుపు గెడవేశాడు. అమృత దూరంగా వెళ్ళి సోఫా వెనుక నిలబడింది. నిన్ను దగ్గరగా చూసి మాట్లాడి యుగాలైనట్లుంది అన్నాడు ఆయన. ఆయన బాగా కోలుకున్నాడు. దాదాపు మామూలు మనిషిలా ఉన్నాడు. అమృత ఆయననే చూస్తోంది. కళ్ళల్లో కసి, అసహ్యం, నిస్సహాయత్వం. మోహన్ వెళ్ళేటప్పుడు ఎంతో చెప్పాడు. జాగ్రత్తగా ఉండు సుమా, ఇప్పుడే దొరికిపోయావంటే మనల్ని వాళ్ళు బ్రతకనియ్యరు. ఏమిటి అలా నిలబడ్డావు? కూర్చో అన్నాడు ఆయన. అమృత కూర్చోలేదు.
ఆయనని తన్నాలనిపిస్తోంది. గోళ్లతో కనుగుడ్లు పెరికేయాలనిపిస్తోంది. భగవంతుడు ఈయనని చంపేయకుండా ఎందుకు బ్రతికుంచాడు? తన చేతుల్లో చావడానికా అనుకుంది. ఏమిటి అలా చూస్తున్నావు అన్నాడు. ఏం లేదు అంది. ఏం లేదా? ఆయన అమృతను నకసిక పర్యంతం పరీక్షిస్తున్నాడు. ఇలారా, నీకో మంచి మాట చెప్తాను అన్నాడు. నాకేం వద్దు. అమృతలో తెగింపు వచ్చేసింది. ఇదివరకు తను ఒంటరిది. ఈ ప్రపంచం అంతా ఆయన పంజా క్రింద ఉన్నట్టే భీతి కలిగేది. ఇప్పుడు అలా కాదు. ఆయనకి తనకి మధ్య మోహన్ ఉన్నాడు. మోహన్ తనవాడు, తన బాధ అర్థమైనవాడు. అమృతకి ఈ క్షణంలో వ్యాఘ్రమూర్తిని చూస్తుంటే కాస్త కూడా భయం వేయటం లేదు. నువ్వు నన్నేం చేయలేవు అని అరవాలనిపిస్తోంది. మంచినీళ్లు కావాలి ఆయన ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడు. ఇంతలో బెల్ మోగింది. అమృత ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. ఆయన అమృత వైపు ఆశగా చూశాడు. అమృత ఆయన చూపులు లక్ష్యం లేనట్టే నడిచి వెళ్ళి తలుపు తీసింది. మోహన్ లోపలికి వచ్చాడు. తలుపు చేత్తో వెనక మూసేస్తూ, సారీ డియర్, నా రూమ్కి ఇక్కడే మన దిండు కింద మర్చిపోయా అంటూనే అమృతని దగ్గరగా తీసేసుకుని గాఢంగా హత్తుకుంటూ, ఐ లవ్ యూ, అదే మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపించి వచ్చాను అన్నాడు. అమృత పెనుగులాడలేదు, విడిపోలేదు. అతని కౌగిలిలో అలాగే ఉండిపోయింది. ఇంతలో గదిలో హఠాత్తుగా లైట్ వెలిగింది. మోహన్ అమృతని వదిలేశాడు. అతను ఆశ్చర్యపోయాడు. ఎదురుగా దూరంగా సోఫా దగ్గర వ్యాఘ్రమూర్తి నిలబడి ఉన్నాడు. ఆయన కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. మోహన్ ఆయన్ని చూడగానే ఒక్క నిమిషం తడబడ్డాడు. అమృత నిదానంగా అతన్ని వదిలింది. అతను వెళ్ళబోతుంటే అమృత, మోహన్ ఒక్క నిమిషం ఆగు అంది. మోహన్ వెళ్ళబోయినవాడల్లా ఆగాడు. వ్యాఘ్రమూర్తి మోహన్ని చూస్తూ చూపుడు వేలుతో గెట్అవుట్ అన్నాడు. అమృత ఆయన వైపు అపరకాళిలా చూసింది. మీరు మర్యాదగా మాట్లాడండి. అమృత అరిచాడు ఆయన. మీరు మర్యాదగా నా గదిలో నుంచి బయటికి వెళతారా అంది. ఏమన్నావు? అమృత తలుపు వైపు చూపించింది. బయటికి వెళతారా లేక హోటల్ వారికి ఫోన్ చేయనా? నీకెంత ధైర్యం? అవును, చాలా ధైర్యం వచ్చింది. మీరు నా గదికి రావడానికి వీలు లేదు. నా ఇష్టం లేకుండా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేరు. మన ప్రయాణ ఏర్పాట్ల ప్రకారం నేను వేరే టూరిస్ట్ని, మీరు వేరే టూరిస్టు. మన మధ్య సంబంధాలేమీ లేవు. నేను ఇప్పుడు హోటల్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు బలవంతంగా నా గదిలో ప్రవేశించారని రిపోర్టు చేస్తాను. అమృత ఫోన్ పట్టుకుని చూపుడు వేలుతో నెంబర్ డయల్ చేయడానికి సిద్ధంగా ఉంచింది. వ్యాఘ్రమూర్తి చూపులకి శక్తి ఉంటే ఆ క్షణంలో అమృత మాడి మసై ఉండేది. మర్యాదగా ఒక్క క్షణంలో బయటికి వెళ్ళండి అంది. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? ఆయన హుంకరించాడు. తెలుసు. ఇన్నాళ్ళు మీరు పులి, నేను మేకని. ఇప్పుడు అర్థమైంది, నేను మనిషిని, మీరు వట్టి కాగితం పులి అని. నోర్మయ్. ఆయన ఏదో అనబోతున్నవాడల్లా అమృత నెంబర్ తిప్పడం చూసి గతుక్కుమన్నట్లు ఆగిపోయాడు. సరే అంటూ పెద్ద పెద్ద అంగలతో వెళ్ళిపోయాడు. వెళుతూ మోహన్ దగ్గర ఒక సెకను ఆగి, ఈ నిర్వాకానికి నువ్వు అనుభవిస్తావు అనేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మోహన్ తలుపు దగ్గరికేసి ఇంకా ఫోన్ పట్టుకుని అలాగే నిలబడిన అమృత దగ్గరికి వచ్చాడు. ఇక ఫోన్ పెట్టే అన్నాడు చేతిలో నుంచి తీసుకొని క్రెడిల్ మీద పెడుతూ. ఆయన వెళ్ళిపోయాడా వణుకుతూ అడిగింది. అదేమిటి, హోటల్ యాజమాన్యం వారికి ఫోన్ చేస్తానన్నావుగా, అంత మాట అన్నానా? అమృత సందేహంగా పిలిచాడు. నాకు అసలు వాళ్ళ ఫోన్ నెంబర్ తెలీదు. నిజంగానా? నిజంగా అంటూనే అమృత తూలి పడబోతుంటే మోహన్ పట్టుకున్నాడు. అమృత మూర్చపోయింది. మోహన్ నీళ్లు తెచ్చి ముఖం మీద చల్లాడు. అమృత కళ్ళు విప్పింది. తర్వాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.